హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఎస్డి డైలీ బ్లాగ్స్ నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి ఒక చిన్న టిప్స్ చెప్దామనేసి మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తుంది థైరాయిడ్ ట్యాబ్లెట్. ఏంటి థైరాయిడ్ ట్యాబ్లెట్లు మీకు చూపిస్తున్నది దేనికి అంటే, దీనివల్ల చాలామంది తెలియక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు కదా. ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవటం కోసం నేను మీ ముందుకు ఈ వీడియో తెచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కనీసం ఒక్కళ్ళన్నా ఉంటున్నారు థైరాయిడ్ పేషెంట్లు. వాళ్ళ కోసం ఇది. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఇచ్చిన థైరాయిడ్ ట్యాబ్లెట్ వచ్చేసి 12.5%, అంటే తక్కువ మోతాదులో ఉంది కాబట్టి నాకు ఇచ్చిన క్వాంటిటీ ఇది. వీటిలో చాలా రకాలు ఉంటాయంట. ఇప్పుడు నాకు ఇచ్చింది 12%, 25% ఉంటుంది, 50% ఉంటుంది. అంటే వాళ్ళ కొన్న థైరాయిడ్ని బట్టి ఇస్తారు. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల మనకి ఇది వస్తుంది కదా, ఈ థైరాయిడ్ లేడీస్కి ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనివల్ల చాలా ప్రాబ్లాలు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి కొంచెం తప్పించుకోవడానికి, కొంచెం ఉపశమనం పొందడానికి మీకు ఇవన్నీ చెప్తూ వస్తున్నాను. చూడండి, దీంట్లో నాకు ఇచ్చిన ట్యాబ్లెట్ ఎంత చిన్నగా ఉందో, కానీ ఒక చిన్న ట్యాబ్లెటేనండి మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏంటో తెలుసా? ఒక్కసారి ఇవన్నీ చూడండి. కానీ చాలా జాగ్రత్తగా ఈరోజు ఇక్కడ మీకు అన్నీ చూపిస్తున్నాను. చూడండి, ఎక్కువసేపు ఇలా తీయకూడదు, ఇవి గాలి పోకూడదు. కానీ మీకు చూపించడం కోసం నేను ఒకసారి ఇలా తీశాను. అన్ని ట్యాబ్లెట్లు ఇలా ఉంటాయి. అయితే నేను చెప్పవచ్చింది ఏంటి అని అంటే, చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఇది డాక్టర్లు చెప్తారు, కానీ వాళ్ళు అప్పుడు ఏదో ఒక సమయంలో ఇది మర్చిపోతూ ఉంటారు. ఏంటి అదంటే, థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ఎంటర్ అయినప్పుడు అది తక్కువలో ఉన్నా, అసలు లేకపోయినా, మీడియంలో ఉన్నా సరే ఈ ట్యాబ్లెట్ మనం వాడాల్సిందే. ఆ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. అది తెలియటం కోసమే నేను ఇది చెప్తున్నాను. ఈ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ పరగడుపుని వేసుకోవాలి. మంచినీళ్ళు కూడా తాగకూడదు ఫ్రెండ్స్. ఈ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడే మంచినీళ్ళు తాగాలి. అది కూడా ఒక టైం పెట్టుకోవాలి. 6కైతే 6, 7కైతే 7. ఇవాళ ఏ టైంకి అయితే మీరు స్టార్ట్ చేశారో తిరిగి మళ్ళీ అదే టయానికి ఆ ట్యాబ్లెట్ని వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే దీనివల్ల చాలా ఉపయోగాలు పొందాను. అందుకని మీకు చెప్తున్నా. థైరాయిడ్ వల్ల చాలా ప్రాబ్లాలు ఉంటాయి. ఏమేంటి అంటే, చాలా రకాలు ఉన్నాయి. లావొచ్చే థైరాయిడ్, సన్నగయ్యే థైరాయిడ్, గొంతు థైరాయిడ్, పొట్ట థైరాయిడ్. అయితే నేను చెప్పేది మాత్రం లావయ్యే థైరాయిడ్. నేనైతే అదేను నాది. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. థైరాయిడ్ అనేది ఏదైనా ఒకటే, కానీ చెప్పే ప్రొసీజర్ మాత్రం సేమ్ ఫ్రెండ్స్. చూడండి, ఈ థైరాయిడ్ వల్ల నాకైతే జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తాయి. ఇలా జాయింట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి అన్ని జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. అసలు నీరసంగా ఉంటుంది, అలసటగా ఉంటుంది, ఏం పని చేయాలనిపించదు, బద్ధకం అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, మనం రోజుకి ఓవర్ వెయిట్ చాలా పెరుగుతాం. అది చాలామందికి తెలియదు. ఇవన్నిటికీ చెక్ పెట్టేస్తాం ఈ ట్యాబ్లెట్, ఒక చిన్న ట్యాబ్లెట్ వల్ల. ఎలాగో తెలుసా ఫ్రెండ్స్? ఈ ట్యాబ్లెట్ని మనం మార్నింగ్ ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తామో ప్రతిరోజు అదే టయానికి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మినిమం గంట అయినా ఉండాలి ఫ్రెండ్స్, ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ప్రతిరోజు ఈ థైరాయిడ్ వల్ల నేను గమనించింది అయితే, ప్రతిరోజు ఈ థైరాయిడ్ వల్ల మనం తిన్నా తినకపోయినా 1 kg పెరుగుతున్నాం బరువు. లావయ్యే వాళ్ళ థైరాయిడ్ గురించి చెప్తున్నాను ఇది. అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల ఆ హార్మోన్స్ చేంజ్ అయ్యి ఊబకాయం వచ్చేది ఉంటుంది కదా, అది మనకి ఈ ట్యాబ్లెట్ ద్వారా రానియకుండా కంట్రోల్ చేస్తుంది. ఇలా టైం టు టైం వేసుకొని మినిమం ఒక గంట సేపు కానీ ఏం తినకుండా తాగకుండా ఉంటే మన థైరాయిడ్ బిళ్ళ వాడుతూనే ఈ జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు. ప్లస్ ఊబకాయం నుంచి కూడా బయటపడవచ్చు. అంటే వెయిట్ పెరిగేది మంచిగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంతేకాదు, మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. కొంచెంగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. వీటికి ఈ థైరాయిడ్కి కొన్ని తినని పదార్థాలని, అవి కూడా ఏంటో మీకు చెప్తాను. అందరికీ సెట్ అవుతాయి అనేది నాకు తెలీదు, కానీ ఈ ఊబకాయం వాళ్ళకైతే మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అదే లావయ్యే థైరాయిడ్. ఏంటి అంటే, ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు మనం కొన్ని పదార్థాలు తినకూడదు ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, బంగాళదుంప, క్యారెట్, బీట్రూటు, గంచిగడ్డ. ఈ దుంప జాతికి సంబంధించింది ఏవి మనం తినకూడదు. సరే, మనకు రక్తం ఎలా పట్టాలి ఏంటి అని అంటే, వేరేగా ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ అనో లేకపోతే ద్రాక్ష రసం, అట్లా ఏదో ఒకటి తీసుకోండి. బీట్రూట్ కూడా దుంపకే సంబంధించింది కాబట్టి ఈ దుంపవి తినకూడదు. క్యాబేజీ కూడా తినకూడదు. క్యాబేజీ, క్యాలీఫ్లూ ఇవన్నీ తినకూడదు. మరి ఇన్ని తీసేసినప్పుడు మనకి పోషకాలు ఎలా అందుతాయి అంటే, మనం తినే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఆకుకూరలు ఉన్నాయి. మంచిగా ఆకుకూరలు తీసుకోవచ్చు. తోటకూర, గోంగూర, ఇవన్నీ ఏవైనా తినొచ్చు. పప్పు తినొచ్చు, మాంసం ఏదైనా తినొచ్చు, ఫిష్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. కానీ దుంపకు సంబంధించినవి తినొద్దు అంటున్నారు. దానివల్ల మనకి ఏమేమి వస్తాయి అంటే, జాయింట్ పెయిన్స్ వస్తాయి.
బంగాళదుంపకైతే ఫ్రెండ్స్ ఫాస్ట్‌గా వెయిట్ పెరిగిపోతారు. ఇవాళ తిన్నారంటే రేపటికే మీరు వెయిట్ ఎక్కువ అవుతారు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాదు జాయింట్ పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ వచ్చిద్ది ఈ థైరాయిడ్ వల్ల. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అందుకని మీకోసం ఈ వీడియో పంచుకుంటున్నాను. ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదండీ! ఇప్పుడు మనం ఇది ఎన్ని నిమిషాలు ఉందా వీడియో అనేసి చూడకండి. ఎన్ని నిమిషాలు ఉన్నా పర్లేదు మీ ఆరోగ్యం కోసం. ఎంతుందండి 8 నిమిషాలు ఉంది ఇది. 8 నిమిషాల వీడియో. సెకండ్ ఇంట్లో కూర్చొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవటంలో తప్పులేదు కదండీ! అదే హాస్పిటల్‌కి వెళ్ళారనుకో గంటలు గంటలు ఉంటారు కదా! అదేదో ఒక 8 నిమిషాలు టైం కేటాయించి ఈ వీడియో మొత్తం చూడండి. నేను ఇది డైరెక్ట్‌గా ఫేస్ చేశాను కాబట్టే మీకు కూడా ఇది చెప్పాలనేసి చెప్తున్నా. టైం టు టైం టాబ్లెట్ వేసుకోండి. ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంచి ఫుడ్ తీసుకోండి. వెయిట్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతుంది. అలాగే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అవుతాం. మంచి ఫుడ్ తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫాలో అవుతారని ఈ థైరాయిడ్ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్పిన ఈ వీడియో ఎంతమంది చూశారు, ఎంతమందికి ఉపయోగపడింది అనేది నాకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్డి డైలీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ హెల్త్ గురించి, కిచెన్ టిప్స్ గురించి ప్రతిదీ చెప్తాను. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫాలో అవుతారని, నన్ను మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకోసం నేను కేటాయిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి. ఏముంది ఇది మాకు కూడా తెలుసుగా అని అనుకుంటారు. చాలామందికి తెలియదండి. కొంతమందికే తెలుసు, చాలామందికి తెలియదు అసలు ఈ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఒకరోజు టైం దాటిపోయింది అనుకో ఇంకా ఆకలి అవుతుంది అనేసి సరే ఏముందిలే ఇవాళ ఆపేద్దాంలే ఇంక రేపు వేసుకోవచ్చులే అనుకుంటారు. అసలు అలాంటి పొరపాటు అసలు చేయకండి ఫ్రెండ్స్. ప్రతిరోజు తినకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఈ ట్యాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. వాళ్ళు ఏం ఊరికే ఇవ్వరుగా ఈ ట్యాబ్లెట్లు, మనకి ఏదో ఒక పర్పస్ ఉంటేనే కదా. మనకున్న ప్రాబ్లంకి వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం వేసుకోవటానికి ఏమైందండి. ఇది మనకు హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వచ్చేసిద్ది. వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకొని మనం కంట్రోల్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకుందామండి, మంచిగా ఆరోగ్యంగా ఉందామండి. ఇంతకంటే ఎవరు చెబుతారు చెప్పండి. అదే డాక్టర్ల దగ్గర నేనైతే దీని నుంచి సూపర్ రిజల్ట్ పొందుతున్నాను. నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే థైరాయిడ్ వచ్చినప్పుడు కొన్నాళ్ళు నేను వాడాను. నాకు వచ్చేసి 10 సంవత్సరాలు థైరాయిడ్. అయితే కొన్నాళ్ళు వాడాను. కొన్నాళ్ళు తర్వాత ఇంకేముందిలే మంచిగా సెట్ అయిపోయింది, అంతా బాగుందనేసి ఆపేశాను. 5 సంవత్సరాలు ఆపేశాను ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు ఆపేయటం వల్ల ఓవర్ వెయిట్ ఎక్కువైపోయాను. ప్లస్ అన్ని పెయిన్స్ వచ్చేసినాయి. అసలు నేను నా పని నేనే చేసుకోలేని పరిస్థితికి వచ్చాను. అంత అవసరమా చెప్పండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నప్పుడు, మనకు అందుబాటులో ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలిసి ఈ ట్యాబ్లెట్ తెచ్చుకొని, డైరెక్ట్ తెచ్చుకోకండి, మీరు పరీక్షలు చేయించుకొని ఈ ట్యాబ్లెట్ తెచ్చుకొని ఎలా వాడాలో మీకు చెప్తున్నాను. దయచేసి అలాగే వాడండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. థైరాయిడ్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఉన్న వాళ్ళ కోసం ఇది చెప్తున్నా. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్పి ఈ చిన్న చిన్న టిప్స్ మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే మనస్ఫూర్తిగా మీరు కూడా నమ్మండి. ఖచ్చితంగా నేను ట్రై చేశాను కాబట్టి అది మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల నాకు ఇంకొంచెం ముందుకు వెళ్తానికి బూస్టప్ ఉంటుంది. నన్ను ఇలాగే మీరు మంచిగా ఆదరించాలని ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.